హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మరో అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్లే ముందు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మరి చాలా చక్కగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో సమ్మర్ క్లాసెస్ తక్కువ టైంలో మరి ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి విధానంలో మరి చాలా చక్కగా ఒక ప్లానింగ్తో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న ఏరియాస్లో కూడా మరి క్లాసెస్ అనేది వెళ్ళి చెప్పడం జరుగుతుంది. సో అలాంటి అవైలబిలిటీ కూడా తీసుకొచ్చాం. సో అలాంటి వారు ఉన్నా కూడా మీరు తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అదే రీతిగా మరి కీబోర్డ్ లెర్నింగ్ బుక్ 1 and 2 మరి పార్ట్ 1లో స్కేల్స్, కార్డ్స్, సరళి స్వరాలు, జంట స్వరాలు, దాట్ స్వరాలు, అలంకారాలు, మేళస్థాయి, మధ్యస్థాయి, మందరస్థాయి స్వరాలు వీటన్నిటి కూడా రాయడం జరిగితే మరి పార్ట్ 2లో దాదాపు 80కి పైగా రాగాలు, ఆ రాగాల్లో ఉండేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, ఆ రాగాల్లో ఉపయోగించేటువంటి కార్డ్స్, ఆ రాగాల్లో ఇంటర్లోడ్ ఎలా వేయాలి, సో బ్యాక్గ్రౌండ్ ఎలా ప్లే చేయాలి, ఫ్యామిలీ కార్డ్స్ ఆల్ స్కేల్స్లో, ఇన్వర్షన్ కార్డ్స్ ఆల్ స్కేల్స్లో, అదేవిధంగా రిథమ్స్ అనగా తాళాలు, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, వెస్ట్రన్ స్టైల్లో ఆర్పీజోస్, వాటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్, ఇలా స్టార్ట్ టు ఎండ్ వరకు ప్రతి మెటీరియల్ని కూడా మరి చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి రీతిలో రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో దానితో పాటుగా సాంగ్స్ నొటేషన్స్ విత్ కార్డ్స్, విత్ రాగా, విత్ స్కేల్తో మరొక బుక్ని ప్రిపేర్ చేయడం జరిగింది, సాంగ్స్ నొటేషన్ బుక్. సో కింద కార్డ్స్ కూడా ఉంటాయి. చాలా చక్కగా మరి ఈ మెటీరియల్ని చాలా తక్కువ ప్రైస్లో మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే నేను నేర్చుకున్న పరిస్థితుల్లో నాకు ఎలాంటి అవైలబిలిటీ లేవు ఫ్రెండ్స్. సో నేను చాలా కష్టపడ్డాను నేర్చుకోవడానికి. సో చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది. సో అందులో పూర్ పీపుల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఎవరి అవసరం లేకుండా మెటీరియల్ ద్వారా నేర్చుకోవచ్చు అనేటువంటి విధానంలోనే దీన్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీకు నేర్చుకోవాలని ఆ కసి పట్టుదల ఉంటే తప్పకుండా ఈ మెటీరియల్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో ఎలాంటి సందేహం లేదు. సో కావాల్సిన వారు తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా మరి ఎప్పుడూ కూడా నా నెంబర్ అవైలబిలిటీగానే ఉంటుంది. సో మీరు కాల్ చేయండి, తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి, చాలా మిస్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి 16 స్వరస్థానాలు ఎందుకు నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. సో కొంతమంది 12 స్వరస్థానాలు క్రమంలో నేర్చుకుంటారు, కొంతమంది 16 స్వరస్థానాల్లో నేర్చుకుంటారు. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న 16 స్వరస్థానాల్లో ఎందుకు నేర్చుకోవాలని అడిగారు. సో వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఈ వీడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు పూర్తిగా చూడండి. మీరు ఎక్కడ సరిగా స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 16 స్వరస్థానాల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాగాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ రాగాన్ని, ఆ రాగంతో పాటు అందులో ఉన్న కొన్ని పాటలు, వాటిలో ఉపయోగించే కార్డ్స్ని కూడా నేను చెప్తాను. సో ఆ తర్వాత మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 స్వరస్థానాలు కలిగినటువంటి, అంటే మనము రీ1, రీ2, ఘ1, ఘాటు, ధ1, ధాటు, నీ1, నీటు, ఇది మనకి 12 స్వరస్థానాల క్రమ పద్ధతిలో ఉన్నటువంటి కోడింగ్. సో ఈ సాప అనేది కామన్ కాబట్టి మా1 అనేది మనకు తెలుసు. కానీ మనకి రీ3, గా3, ధాత్రి, నీ3 ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చాలామందికి ఎగ్జాక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ రాగం గురించి కూడా యూట్యూబ్లో చాలా తక్కువ మంది చెప్తారు. మీరు ప్రయత్నం చేసినా దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమి ఉండదు, మేబీ ఎవరో చెప్పరు. సో డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకుని తీరాలి. చాలా క్లియర్గా నేను ఈ రాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాగం యొక్క నోట్స్ చూద్దాం మనం. కర్ణాటక సంగీతంలో 16 స్వరస్థానాల క్రమాన్ని మనం ఉపయోగించి ఈ రాగం యొక్క నోట్స్ని చూద్దాం. ఇది సా, రెండవది రీ3, రీ3, మూడవది ఘాత్రి, మా1,
ప, ధాత్రి, నీత్రి. సో అన్ని 3లే వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇలాంటి 3 వచ్చినప్పుడు మీరు ఒకవేళ 12 స్వరస్థానాల క్రమాన్ని నేర్చుకుంటే ఈ రాగాన్ని మీరు ప్లే చేయలేరు. సో ఇలాంటి రాగాలు చాలా ఉన్నాయి మనకి కర్ణాటక సంగీతంలో. సో వాటిలో కూడా అద్భుతమైనటువంటి రాగాలు, వాటిలో అద్భుతమైనటువంటి సాంగ్స్ కూడా కంపోజ్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో అలాంటివి మీరు ఎన్నో తెలుసుకోలేరు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. సా, రిత్రి, ఘాత్రి, మావన్, ప, ధాత్రి, నీత్రి, సా. ఇది ఈ స్వరస్థానాలు. ఈ రాగాన్ని ఒకసారి మనం ప్లే చేద్దామా? చూడండి. సో ఈ రాగం చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను రాగాన్ని మీకు ప్లే చేసి వినిపిస్తాను. ఆ తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ కూడా ఈ రాగంలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో కొన్ని పాటలు చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అన్నయ్య ఇలా ప్లే చేస్తున్నాడని కాకుండా సో కొన్ని పాటలు చెప్తాను. రాగం పేరు వచ్చేసి చలనాట రాగం. సో ఈ చలనాట రాగాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది 36వ మేళకర్త రాగం. గుర్తుపెట్టుకోండి, చలనాట రాగం. సో ఇది 36వ మేళకర్త రాగం. మేళకర్త రాగం అంటే ఈ రాగంలో నుంచి చాలా రాగాలు ఉద్భవిస్తాయి. ఒక మేళకర్త రాగంలో నుంచి కొన్ని వందల సంఖ్యలో జన్య రాగాలు అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ రాగానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు అర్థం చేసుకోండి. అందుకని 16 స్వరస్థానాలు కష్టమైనా కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది చలనాట రాగం. సో ఇందులో ఒక 2 ఎగ్జాంపుల్ సాంగ్స్ చూద్దామా? ఎందుకంటే మీకు ఐడియా కోసం నేనేమి ఎక్కువ ప్లే చేయను, నేను జస్ట్ చెప్తానంటే. సో మీరు ప్రయత్నం చేయండి. మనకి అపరిచితుడు మూవీలో నుంచి జియంగారి ఇంటి సోగదా ఈ పాట మీరు వినే ఉంటారు. సో దీని కంపోజిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం ఊరికి. నానే నానే నానా సో ఇలాంటి పాటలు చాలా తక్కువ మంది డైరెక్టర్లు చేస్తారు. ఎందుకంటే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, సో బాగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఇలాంటి రాగాల మీద పాటలు చేయగలరు. ఎందుకంటే రాగం కూడా అంత డిఫికల్ట్గా ఉంటుంది. సో సాంగ్స్ పాడే సింగరు కష్టంగా పాడతాడు. సో వాళ్ళు కూడా ఎంతో ప్రాక్టీస్ చేయాలి. చేసే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంతో కష్టంగా చేస్తాడు. సో అందుకని ఇలాంటి రాగాలు డెఫినెట్గా మీరు నేర్చుకోండి. మీలో ఉన్న టాలెంట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో ఇందులోని ఇంకో ఎగ్జాంపుల్ సాంగ్ చెప్తాను చూడండి. మనకి ఓ చెన్నై చంద్రమా ఇది మనకి అమ్మా నాన్న తమిళ అమ్మాయి అనేటువంటి ఒక మూవీలో నుంచి వచ్చేటువంటి సాంగ్.
సో ఇలాగా ఒక మంచి కంపోజిషన్, ఇది కూడా చాలా బాగుంటుంది పాట. సో డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి చేసినటువంటి సాంగ్ ఇది. సో ఇలాంటి పాటలు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇందులో ఉంటాయి రాగంలో, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకోటి నేను మీకు క్లూ ఇస్తాను, ఆ పాట ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇందులో యాక్చువల్లీ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ అయితే లేవు, బట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, అందుకే నేను చెప్పలేకపోయాను. సో హిందూ డివోషనల్లో కూడా ఒక పాట ఉంటుంది, సో అది నేను చెప్తాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అన్నారా? సో ఇది మీరు కనిపెట్టండి. సో ఇలాగా మీకు తెలిసినటువంటి పాటలు ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా చాలా మందికి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని కార్డ్స్ చూద్దాం. నేను ప్లే చేయలేదు సాంగ్స్ అని అనుకోవద్దు, సో మీరు ప్లే చేయండి, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే నేను. సో నాకు ఎక్కువ వీడియోని కూడా సాగదీయడం ఇష్టం లేదు, ఎందుకంటే చాలామంది చోట్ల మనం ఎంత కష్టపడి 20 నిమిషాలు 25 నిమిషాలు చేసినా వాళ్ళు స్కిప్ చేసి ఏదో కొంచెం టైం మాత్రమే చూస్తున్నారు. సో అందుకని నేను వీడియోని కూడా చాలా లెస్ టైంలోనే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కొన్ని కార్డ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు వచ్చే కార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ కార్డు సి మేజర్ కార్డ్, సి మేజర్ కార్డ్ అంటే మనకు తెలుసు సిఈజి, సిఈజి సి మేజర్ కార్డ్. సెకండ్ కార్డు సి మైనర్ కార్డ్, సి మైనర్ కార్డ్ అంటే సి డి షార్ప్ జి, సి మేజర్ అండ్ సి మైనర్. థర్డ్ కార్డు డి షార్ట్ మేజర్ కార్డ్, సో డి షార్ట్ మేజర్ కార్డ్. ఫోర్త్ కార్డ్ వచ్చేసి మనకి ఈ మైనర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్. ఫిఫ్త్ కార్డు ఈ డిమినిష్డ్ కార్డ్, ఈ డిమినిష్డ్ కార్డ్. నెక్స్ట్ సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఎఫ్ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్. ఓకే, ఎఫ్ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, మీకు ఇదే కార్డ్స్ వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు. సో ఇంకా కొన్ని కార్డ్స్ అనేవి యాడ్ అవుతాయి. నేను సింపుల్ వేలో చెప్పాను, మీకు మరీ బ్రెయిన్ని మనం ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా సో అర్థం చేసుకోగలిగిన విధానంలో నేను కొన్ని కార్డ్స్ చెప్పాను. సో ఇంకా కొన్ని కార్డ్స్ కూడా వస్తాయి. చూడండి, ఫస్ట్ కార్డు సి మేజర్ కార్డ్, సెకండ్ కార్డ్ సి మైనర్ కార్డ్, థర్డ్ కార్డు డి షార్ప్ మేజర్ కార్డ్, డి షార్ప్ జి షార్ప్. థర్డ్ కార్డు ఫోర్త్ కార్డు ఈ మైనర్ కార్డ్. ఫిఫ్త్ కార్డు ఈ డిమినిష్డ్ కార్డ్, ఈ జి ఏ షార్ప్. సిక్స్త్ కార్డు ఎఫ్ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్. ఓకేనా? సో ఈ విధంగా ఈ కార్డ్స్ అన్ని కూడా మనకి ఇదే రాగంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో చాలా మందికి చెప్పేది ఏంటంటే, నా సజెషన్ 12 స్వరస్థానాలు నేర్చుకుంటే మీరు కొన్ని రాగాలకే పరిమితం అవుతారు. సో 16 స్వరస్థానాల్లో ఉన్నటువంటి రాగాలను ప్లే చేయాలంటే మీకు కష్టమైపోతుంది. సో నోట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ కోడింగ్ అనేది మనకి సరిగా అర్థం కాదు. అందుకనే కష్టమైన 16 స్వరస్థానాలు క్రమాన్ని మీరు నేర్చుకోండి. డెఫినెట్గా మీరు అన్ని రాగాలు ప్లే చేయగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి రాగాలు లేకపోతే మీరు మిస్ అయిపోతారు. సో ఇలాంటి మంచి మంచి రాగాలను మీరు మిస్ అవుతారు. బట్ అందుకే ఖచ్చితంగా కష్టమైనా కూడా డిఫికల్ట్ అయినా కూడా అదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇప్పటికీ చాలామంది సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. సో ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేయాలనుకుంటున్నాను. సో మెటీరియల్ కోసం, సో క్లాసెస్ కోసం తప్పకుండా స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. నాకు టైం ఉన్నంత వరకు మ్యాక్సిమం మీకు మీ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.